ఆకలి దప్పికలతో వచ్చే రోగుల సహాయకులకు మేమున్నామంటూ అన్నదాన సేవ చేస్తోంది సత్యసాయి సేవా సమితి. జగిత్యాల ప్రభుత్వాసుపత్రి సమీపంలో 2 నెలలుగా నిత్యాన్నదానంతో పేద రోగుల బంధువుల ఆకలి తీరుస్తోంది. చేతిలో చిల్లి గవ్వలేక ఆస్పత్రికొచ్చే వారికి ఆకలి తీరుస్తూ అన్నదాత సుఖీభవ అనే ఆశీస్సులు పొందుతోంది. అన్నదాన సేవను మించిన మరో సేవ లేదంటారు. అందరినీ ప్రేమించు అనే సత్యసాయి పిలుపుతో జగిత్యాలలో సత్యసాయి సేవా సమితి నిత్యాన్నదాన సేవలు 2 నెలల క్రిందట ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సర్కారే భోజనం పెడుతుండగా వారి వెంట వచ్చే సహాయకులు మాత్రం ఆకలికి అలమటించేవారు. పేదవారైతే పస్తులుండాల్సిన పరిస్థితి. ఈ నిత్యాన్నదాన సేవ ప్రారంభంతో 2 నెలలుగా రోగుల సహాయకులకు మంచి భోజనం అందుతోంది. ఆసుపత్రిలో 100 పడకలు ఉండగా అదనంగా మరో 20 పడకలు వేశారు. రోగుల వద్దకు ఉదయమే సేవాదళ్ సభ్యులు వెళ్లి రోగుల సహాయకులకు ఓ కూపన్ ఇస్తారు. వాటి ఆధారంగా ఉదయం 12 గంటల వరకు వేడివేడి భోజనం తయారు చేస్తారు. ఒక రకం కూర, సాంబారు, పచ్చడి, పెరుగు, సన్నబియ్యంతో భోజనం, శుద్ధమైన తాగునీరు అందిస్తున్నారు. మంచి రుచికరమైన భోజనం దొరుకుతుండటంతో 120 మందికి పైగా రోగుల సహాయకులు ఆకలి తీర్చుకుంటున్నారు. భగవంతుని సన్నిధిలో మాకు ఇలా దొరకడం చాలా ఆనందంగా ఉంది. మంచిగా ఉన్నాయి వీధిలో. మేము ఏరో అవుతుంది. ఇక్కడ హాస్పిటల్ వచ్చాము. ఇప్పుడు మా ప్రెగ్నెంట్ వచ్చినాము. అందుగురించి మాకు షెట్ ఇచ్చారు. అక్కడ వస్తున్నాం. ఇక్కడికి మేము మంచిగా ఉన్నాయి భోజనాలు. చాలా బాగున్నాయండి. వంటలు ఎంతో ఆనందకరంగా ఉన్నాయి. ఎలా అయితే పర్లేదు, చాలా బాగుంది. మా వైఫ్ని హాస్పిటల్లో తీసుకొచ్చాం. ఇవాళ ఫస్ట్, కానీ చాలా బాగుంది. సేమ్ సత్యసాయిని దర్శించుకున్నట్టుంది. భోజనాలు మాత్రం సూపర్ ఉన్నాయి సార్. మంచిగా ఉంటాం. మేము 6 రోజుల నుంచి ఇక్కడనే తింటున్నాం. మా అమ్మకు ఆపరేషన్ అయింది, ఇక్కడనే ఉంటున్నాం. బాగానే ఉన్నాయి సార్. పోయినానికి 60-70 రూపాయలు అవుతుండే. బాగా పెడుతుంది సార్. దేవుని దయవలన ఫ్రీగా దొరుకుతుంది. కడుపు నిండా బాగున్నాయి సార్. పప్పు చారు, అలసంతలు, నిమ్మకాయ చట్నీ అన్ని బాగున్నాయి సార్. వంటలు పాపకు ఆరోగ్యం బాగాలేదని. ఉదయం 12 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భోజనం సత్యసాయి సేవాదళ్ సభ్యులు వడ్డిస్తున్నారు. భవిష్యత్తులో మరింత మందికి అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. నెలకి ఖర్చు కూడా చాలా వస్తుంది. ఎందుకంటే డైలీ ఒక 100-150 మందికి 120 మందికి పెట్టాలనంటే 2 నుంచి 2.5 వేల యావరేజ్లో మనం వేసుకున్నా కూడా దాదాపు 50 నుంచి 60 వేల ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో మంది స్వామి భక్తులందరూ కూడా, జైత్యాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా తీయకుండా ప్రతి ఒక్కళ్ళు స్వామి సేవలో పంచుకుందామని చెప్పేసి ఆర్థికంగా కూడా సహకరిస్తున్నారు. అంటే మేము సేవా రూపంలో ఒక 15 నుంచి 20 మందిని డైలీ పాటుపడుతుంటే మా సేవా కార్యక్రమాలను చూసి కూడా దాతృత్వ గుణంతో వాళ్ళందరూ కూడా మేము మీ అందరికీ సహకరిస్తాము, మీరందరూ ఈ కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పేసి మన సాయి భక్తులే కాకుండా జైత్యాలో ఉన్నటువంటి చాలా మంది పెద్దవాళ్ళు కూడా, దాతృత్వ గుణం కలిగినటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది కూడా ముందరికి వచ్చేసి ఈ ప్రాజెక్టుకి సహకరిస్తున్నారు. ఎంత సంపాదించుకోవాలనే దానిపైనే దృష్టి పెట్టి పక్కవారికి ఏం జరుగుతున్నా పట్టించుకొని ఈ రోజుల్లో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిత్యాన్నదాన సేవ చేస్తున్న సత్యసాయి సేవా సమితిని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు.